నగరంలోని ఫుట్పాత్లో ఆక్రమణకు గురవుతున్నాయి. ఖైరతాబాద్లో రైల్వే గేటుకు వెళ్లే దారిలో కొంతమంది ఫుట్పాత్లో ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ ఆక్రమణకు జీహెచ్ఎంసీ అధికారులు పోలీస్ శాఖ పట్టించుకోకపోవడంతో వాహనదారులు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని ఫుట్పాత్లు పాదచారుల కోసం కాదు, కేవలం చిరు వ్యాపారుల కోసం అన్నట్టుగా తయారయ్యాయి. నగరంలో చాలా చోట్ల కూడా ఫుట్పాత్లు అయితే కబ్జాకు గురయ్యాయి. ప్రజెంట్ మనం ఇక్కడ ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళే దారిలో అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ దాదాపుగా ఫుట్పాత్స్ అన్నీ కూడా మొత్తం అంతా కూడా కబ్జాకు గురయ్యాయి. మనం చూడవచ్చు ఇక్కడ షాప్స్ అన్ని కూడా ఫుట్పాత్ పైన ఎలా పెట్టుకున్నారు అంటే కేవలం జీహెచ్ఎంసీ అలాగే ట్రాఫిక్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్లు కాలిబాటలన్నీ కూడా ఆక్రమణలకు అయితే గురవుతున్నాయి. అంతలోనే చూసుకున్నట్లయితే కూడా ఆక్రమణలన్నీ కూడా అధికారులు తొలగించకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారు. ఆక్రమణదారులంతా కూడా ముందుగా కాలిబాటలను ఆ తర్వాత రోడ్డును ఆక్రమించే వ్యాపారాలను కూడా చేసుకుంటున్నారు. ఈ కారణంగా వాహనదారులకైతే మొత్తం రాకపోకలు సాగించినప్పుడు కూడా తీవ్ర అంతరాయం అయితే కలుగుతుంది. ఖైరతాబాద్ రైల్వే గేట్ నుంచి గ్రంథాలయం వెళ్లే రోడ్లో దాదాపుగా 11 మీటర్లు అయితే ఉంటుంది. కాలిబాట రెండు వైపులా 2 మీటర్లు చొప్పున ఉంటుంది. మొత్తం ఫుట్పాత్తో కలిపి పూర్తి విస్తీర్ణం 15 మీటర్లు అయితే ఉంటుంది. అయితే ఆక్రమణలతో ఆ మార్గం అంతా కూడా 8 మీటర్లకు అయితే తగ్గింది. వ్యాపారులు వాళ్ళ ముందుగా అయితే తమ వ్యాపారాన్ని అయితే కాలిబాటలను అయితే విస్తరించారు. తర్వాత ఎవరు పట్టించుకోకపోవడంతో ఫుట్పాత్తో పాటు ఫుట్పాత్ పైన పక్కా నిర్మాణం చేపట్టి మరో 2 మీటర్ల వరకు కూడా ఆక్రమించి తాత్కాలికంగా షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డు మధ్యలో తోపుడు బండ్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. కొందరు తమ దుకాణాల ముందు కాలిబాటలను అలాగే రోడ్డును కూడా అద్దెకి ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ఖైరతాబాద్ రైల్వే గేట్ నుంచి మహంకాళి ఆలయం వరకు కూడా దాదాపుగా 120 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు సీసీ రోడ్డును దాదాపుగా 42 లక్షలతో అయితే నిర్మిస్తున్నారు. అయితే నిధులు కూడా మంజూరు అయ్యాయి గతంలోనే. అయితే పండుగని ముందుగా నిర్వహించేందుకు అయితే శోభాయాత్రలు ఉంటుంది కాబట్టి వినాయక చవితి పండుగ అప్పుడు కాబట్టి సో శోభాయాత్రను దృష్టిలో పెట్టుకొని అయితే వాయిదా వేశారు అప్పుడు రోడ్డు పనులు. ఇప్పుడు పనులు అయితే మొదలు పెట్టినట్టుగా జీహెచ్ఎంసీ అధికారులు అయితే రోడ్డును మాత్రమే నిర్మిస్తున్నారు. ఈ రోడ్డును ఆనుకొని కాలిబాట ఉండాల్సి ఉండగా ఎక్కడ మాత్రం అది కనిపించడం లేదు. రెండు వైపులా ఫుట్పాత్లు అయితే పక్కా నిర్మాణాలు చేసుకున్నారు. ఆక్రమణదారులంతా కూడా రోడ్డు నిర్మిస్తున్న సమయంలో కాలిబాటలను ఆక్రమిస్తున్న వారిని ముందుగా తొలగించాల్సిన ఉన్నప్పటికీ కూడా అధికారులు అయితే ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కూడా వెంటనే తొలగించాలని కూడా స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఈ ఏరియా అంతా కూడా దాదాపుగా ఫుట్పాత్స్ అన్ని కూడా కవర్ అయ్యాయి. అంటే చిరు వ్యాపారులు మొత్తం కవర్ చేసేశారు. దీంతో ఇటువైపుగా వెళ్లే వాహనాలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధాన రహదారి పక్క నుంచి కూడా అంటే ఇటువైపుగా వెళ్లే వాళ్ళందరూ లకడీకపల్లికి వెళ్ళాలన్నా కూడా ఈ రూట్ని ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇటువైపుగా వెళ్లే వాహనదారులంతా కూడా ముఖ్యంగా అంటే ఇటు వాహనాలు రావడము దాంతోపాటు ఇటు మార్కెట్ కూడా ఉంటుంది కాబట్టి సో ఇటు మార్కెట్కి వచ్చే వాళ్ళు కావచ్చు ఇటు వాహనదారులు కావచ్చు సో వీళ్ళంతా వెళ్ళే సమయంలో ఇక్కడ ట్రాఫిక్ జామ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం అలాగే ఉదయం పూట అయితే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇటువైపు నుంచి వెళ్ళేవారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఆ సమయంలో మరిన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడైతే ఫుట్పాత్లు ఆక్రమణకు గురయ్యో వాటి అన్నింటినీ వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో రవితో ప్రియాంక HM TV హైదరాబాద్.